ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. హిందూ బంధువులందరికీ నా నమస్కారము. కార్తీక పురాణము 11వ అధ్యాయము మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిమి. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువుని విషపూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసినా చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠమును పొందుదురు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడని విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మాలను నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచునున్న ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పుట్టగడవక పోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచే బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడిపోవుచుండా నతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకుని పైబడి కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తి అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్జపాద్యములతో పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్తగా